హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో నేను ప్రతిరోజు చెప్తాను కదా, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పన్నగం. ఇలా అనుకుంటే వస్తాయా గురుజీ అంటే, అనుకోవాలి, నమ్మాలి, వినాలి, కనాలి అన్నట్టు చేసుకోవాలి ఇవన్నీ. ఓకేనా? చేసేసుకున్నాక సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చక్కగా రోజు మీరు ఇలా మ్యాజిక్ బాటిల్ చేసుకొని చేసేసుకోండి. ఈరోజు మనం లైఫ్ టైం గ్రాఫ్ల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మన తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, భారతదేశం కాదు, తెలుగు వారికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి శ్రీదేవి అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరుగా. ఆమె జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి సినీ ఫీల్డ్లో మరి అకస్మాత్తుగా మరణించింది కదా దుబాయ్లో. సో ఆమె లైఫ్లో లైఫ్ టైం గ్రాఫ్ అసలు అప్పుడు మరణించేది ఉందా లేదా తెలుసుకుందామా మనం ఒకసారి. గురు ప్రార్థన చేసుకుందాం. ఓకే. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ టైం గ్రాఫ్. మన జీవితంలో జననం ఎవరికి తెలియదు ఎప్పుడు పుడతారో అని. ఏదో టెక్నాలజీ ప్రకారం ఈ నెల ఇస్తారు. కానీ మరణం ఎవరికి తెలియదు, ఎప్పుడు చనిపోతాం. కానీ లైఫ్ టైం గ్రాఫ్ల ద్వారా 100% కాదు కావచ్చు, కానీ ఒక దాదాపుగా 60 to 90% మనం కనిపెడుతున్నాం. ఇంకొక 5-10 సంవత్సరాలు ఇంకా పర్ఫెక్ట్ అవుతాను నేను, ఎందుకంటే సాధన చేస్తున్నాను కదా. సో నా లైఫ్ టైం గ్రాఫ్లో నా లైఫ్లో నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలిసిపోయింది కొంచెం. సో అది గమనిస్తున్నాను నేను. సో ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో మనం శ్రీదేవి గారిది తెలుసుకుందాం. ఓకేనా? శ్రీదేవి గారికి ఆమె 2014లోనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. టాప్ లెవెల్లో ఉంది లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్లో. మిగతా అప్పుడు అంతా కిందనే ఉంది, కానీ 2014లో టాప్ ఉంది. ఆమె జీవితంలో శ్రీదేవి అనే పేరులో ఆమె పుట్టింది 13వ తారీఖు ఆగస్టు 1963. సో ఆమె 494 సూపర్ కోడ్ అన్నమాట. సో దీన్ని బట్టి ఆమె లైఫ్లో 3-1 కాంబినేషన్ ఉంది. అంటే అది మంచి యోగం, అంటే నేమ్ ఫేమ్ వచ్చే యోగమే. తర్వాత 8-4 కాంబినేషన్ ఉంది. 8-4 ఇది కొంచెం ఇబ్బంది చేస్తుంది. ఇక 3-6 బాగా డబ్బులు సంపాదించే యోగం ఉంది. 1-8 అపోజిట్ యోగం ఉన్న చాలా అనుగ్రహం యోగం ఉంది. 3-1-6 బాగా నేము ఫేము డబ్బులు వచ్చే యోగం ఉంది. 1-4 యోగం కూడా ఉంది. ఇవన్నీ ఆమెకు వేదిక న్యూమరాల ప్రకారం యోగం ఉంది. ఆమె చనిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి 24, 2018. అది 6-1 యోగం వచ్చింది. ఇది 6-1 జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 1. కానీ ఆమె చనిపోయేటప్పుడు ఒక యోగం అయితే వచ్చింది. ఆమె డేట్ ఆఫ్ బర్త్లో 1-8 ఉంది కదా, అప్పుడు చనిపోయేటప్పుడు 1-7-8. ఈ 1-7-8 అనేది డెత్ అని నేను నిర్ణయించను, కానీ దూరం అవుతారు అని చెప్పడం జరుగుతుంది కదా మొదటి నుంచి. విడాకులు, దూరం అవడమో, భార్య దూరం అవడమో, భర్త దూరం అవడమో, ఇది 1-7-8 వచ్చింది. అప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ వేదిక్ గ్రీడ్లో ఈ 3 అనేది 3 సార్లు వచ్చింది, 6 అనేది 3 సార్లు వచ్చింది, 4 అనేది 3 సార్లు వచ్చింది. అన్నీ ఎక్సెస్ అయిపోయినాయి, అన్నీ ఎక్సెస్ అయిపోయినాయి. సో అది అప్పుడు మహాదశ శుక్ర మహాదశ నడుస్తుంది. అంతర్దశలో కూడా శుక్రుడు నడుస్తుంది. ప్రత్యంతర దశ కూడా పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా 3 వచ్చింది, ప్రత్యంతర దశ 7 వచ్చింది, గోచరం 4 వచ్చింది. అసలు లైఫ్ టైం గ్రాఫ్లో ఆమె చనిపోయే యోగం లేదు. కానీ 240 కోట్ల కోసం నాకు తెలిసి ఏదైతే దుబాయ్లో చనిపోయిందో అది ఇన్సూరెన్స్ చేసిండని ఉంది. అక్కడే చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని మరి ఎవరు చేసిండో తెలియదు, కానీ అది ఇంకా అయిపోయింది, క్లోజ్ అయింది కథ. కానీ ఇది మాత్రం ఇది న్యాచురల్ డెత్ కాదని మన లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. మనం పోయి అక్కడ కెమెరాలు పెట్టి ఇన్వెస్టిగేషన్ని డిటెక్టివ్ నారదా మనది కాదు, కానీ లైఫ్ టైం గ్రాఫ్లో చనిపోయే యోగం ఇక రాలేదు. ఇక్కడ ఆమెకు చనిపోయే యోగము
రాలేదు. చూద్దాం మనం ఎక్కడ దాకా ఉందో, మన లైఫ్ టైం గ్రాఫ్ ఎక్కడ దాకా ఉందో చూసుకుందాం మనం. ఆమె ఫస్ట్ సినిమా తమిళంలో 4 సంవత్సరాలు నటించింది. అది ఎప్పుడంటే 4 సంవత్సరాలు 1967లో నటించింది. తర్వాత ఆమె బెస్ట్ సినిమా ఎప్పుడైతే బెస్ట్ తమిళ సినిమా ఎప్పుడు వచ్చిందంటే ఆమెకు 1982లో 19వ వయసులో వచ్చింది. అప్పుడు అన్ని గ్రాఫ్ కిందకే ఉంది, అయినా సరే మంచి నెంబర్ వచ్చింది కదా 19 నెంబర్, అప్పుడు బాగా సక్సెస్ అయింది. సో తర్వాత ఆమె మాయావాలి, తర్వాత మాస్టర్ జీ, నగీనా, ఇవన్నీ మాస్టర్ ఇండియా, ఇవన్నీ గ్రాఫ్ కిందకే వచ్చినాయి. తర్వాత ఆఖరి పోరాటం తెలుగులో వచ్చిందండి. అది 1988 25 సంవత్సరాలు అప్పుడు గ్రాఫ్ కిందనే ఉంది. అప్పుడు ఆఖరి పోరాటం. తర్వాత 1990లో మీకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మనకు జగదీక వీరుడు అతిలోక సుందరి గ్రాఫ్ పైకి ఉన్నప్పుడే మొదలైంది చూడండి. 1990 అక్టోబర్ 9వ తారీఖు రిలీజ్ అయింది జగదీక వీరుడు అతిలోక సుందరి. చాలా అద్భుతమైన సినిమా, ఇంకా బ్లాక్ బస్టర్. అసలు ఫెయిల్ అవుతుంది అనుకున్నప్పుడు అంత మన ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు వర్షాలట, ఫుల్ వర్షాలు, మే నెలలో వర్షాలంట, మామూలు కాదు, అక్టోబర్ నెలలో అక్టోబర్ 9వ తారీఖు. ఇక 1989లో 26 సంవత్సరాలు అప్పుడు చాందిని సినిమా నాకు తెలుసు, నేను చూశాను. ఇంకోటిది చాల్ బాజ్ అట. సో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. తర్వాత క్షణక్షణం మీకు నేను మొన్నే చూసిన, మళ్ళీ చూసిన క్షణక్షణం 1991లో వచ్చింది 28 వయసులో. తర్వాత ఇంకా తర్వాత చాలా హిందీ సినిమాలు కూడా తీసింది. తర్వాత మ్యారేజ్ 1996లో గ్రాఫ్ పైన ఉన్నప్పుడే వచ్చింది. జుదాయి సినిమా వచ్చింది. ఇవన్నీ కూడా తర్వాత ఇవన్నీ కూడా మంచిగా గ్రాఫ్ పైన ఉన్నప్పుడే వచ్చింది. గ్రాఫ్ ఎప్పుడు కింద పడిపోయిందంటే 1998 నుంచి, మ్యారేజ్ అయిన నుంచి గ్రాఫ్ పడిపోయింది 30 సంవత్సరాలు. అలా పడిపోతూ మళ్ళీ ఎప్పుడు లేచిందంటే మనకు 2007 నుంచి గ్రాఫ్ పైకి వచ్చింది. సో ఇంగ్లీష్ అనే అది సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంగ్లీష్ 2012లో వచ్చింది ఆమెకు. సో పద్మశ్రీ అవార్డు కూడా 2013లో వచ్చింది, అంటే 50 సంవత్సరాల వయసులో. తర్వాత ఆమెకు మామ్ సినిమా కూడా వచ్చింది. మామ్ సినిమా నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది తర్వాత 2017లో. సో ఇక డైడ్ ఇన్ హోటల్ అండ్ రూమ్ ఇన్ దుబాయ్ ఫిబ్రవరి 24, 2018. గ్రాఫ్ పైనే ఉంది, అసలు చనిపోయే అవకాశమే లేదు ఇక్కడ. 2018లో ఆ 55 నెంబరు, అసలు అన్ని మంచి నెంబర్లే ఉన్నాయి, డెత్ నెంబర్స్ లేనే లేవు. ఇది మాత్రం 0 మూవీ కొంచెం నటించింది, అక్కడ ఆమె చనిపోయినట్టు వచ్చింది. ఇక్కడ అసలు ఆస్కారమే లేదు, చనిపోయే యోగం ఇక్కడ కనిపించలేదు. ఇది నేను చెప్పడానికి లైఫ్ టైం గ్రాఫ్. ఆమెకి ఎప్పుడు ఉంది ఆ చనిపోయే యోగం అంటే గ్రాఫ్ కిందకు వచ్చినప్పుడు 2025, ఇప్పుడు ఈ సంవత్సరం 11 నెంబర్ ఇప్పుడు ఉండే అవకాశం లేదు. అప్పుడు కూడా లేదంటే మళ్ళీ 2034లో వచ్చింది ఆ గ్రాఫ్ కిందకు ఉన్నప్పుడు. అసలు ఈ సంవత్సరం ఉంది, 2034లో ఉంది గ్రాఫ్, అప్పుడు ఉండే యోగం. కానీ అంతకుముందే చనిపోయిందంటే పక్కాగా ఇది సహజ మరణం అయితే కాదు. లాస్ట్కి అసలు నిజంగా ఆమె చనిపోవాలి, నిజంగా సహజ మరణము అని అంటే 2043, 80 సంవత్సరాలు అప్పుడు అసలు గ్రాఫ్ మొత్తానికి 0 అయింది. అంటే ఆమె 80 చనిపోయేది. అంటే 80 సంవత్సరాలు చనిపోయే ఆమె మనకి ఎన్ని సంవత్సరాల ముందే చనిపోయింది? దాదాపుగా మనకు ఎన్ని సంవత్సరాల ముందు చనిపోయిందంటే 80 సంవత్సరాలు చనిపోవాల్సింది 55 సంవత్సరాలకి చనిపోయింది. అంటే ఎంత లేదైనా 25 సంవత్సరాల ముందే చనిపోయింది. అంటే సహజ మరణం కానే కాదు. లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది. అసలు చనిపోయే యోగం లేనప్పుడు ఎలా చనిపోతుంది నాకు అర్థం కాదు. సో ఇది ప్లానెడ్ లైఫ్ టైం గ్రాఫ్ బట్టి చూస్తున్నాం. సో ఆమెకు గ్రాఫ్లో కూడా ఎలా బాగా ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా. ఆమె 1993లో గ్రాఫ్ పైనే ఉంది. అప్పుడు 93 అంటే అంతకుముందు క్షణక్షణం, జగదేక వీరుడు, అతిలోక ఇవన్నీ వచ్చినాయి. తర్వాత 2013లో పైకే ఉంది, 2013 నుంచి కిందికి వచ్చింది, 2023కి కింద ఉంది. ఇప్పుడు అసలు 2023 నుంచి గ్రాఫ్ కింద ఉంది. ఎప్పటి వరకు 43 వరకు. ఇప్పుడు చనిపోవాలి కానీ ఆమె 2023కి ముందే చనిపోయింది. గ్రాఫ్ కిందప్పుడు 0 ఇప్పుడు 0 ఎప్పుడైంది? 2043లో. సో ఇవన్నీ గమనిస్తే నేను చెప్పేది ఏంటంటే సూపర్ కోడ్లో పుట్టిన ఆమె సూపర్ రిచ్ అయింది, కానీ ఆమె మ్యారేజ్ డేట్ 2 కావడం అనేది ఇది కూడా ఇబ్బంది. ఆమె లైఫ్ టైంలో టర్నింగ్ పాయింట్స్ కూడా చూడండి. టర్నింగ్ పాయింట్స్ 1995లో ఉంది టర్నింగ్ పాయింట్, 2004లో ఉంది, 2013లో కూడా ఉంది, 2022లో ఉంది. గ్రాడ్యువల్గా లైఫ్ టైం గ్రాఫ్ చూడండి ఎలా టర్నింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయో. సో చాలా బాగా ఉంది జాతకము. ఇలా ఎందుకు అయిందంటే మ్యారేజ్ డేట్ కూడా బాగలేదు. మ్యారేజ్ డేట్ ఏంటంటే 2వ తారీఖు 6వ నెల 1996,
ఇది 4వ తారీఖు 13వ తారీఖు 22వ తారీఖు 31వ తారీఖులో పుట్టిన వాళ్ళకి అసలు మెయిన్ అపోజిట్ మ్యారేజ్ డేట్ల గురించి పద్ధతి నుంచి చెప్తున్నా కదా. సో ఇదండి మొత్తం మీద అయితే ఒక అందాల నటి, ముఖ్యంగా మన అందరికన్నా ఎక్కువ ఇష్టం రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే ఈమెనేమో 4'4", ఆయనేమో 7'2", అందుకోసమే రాహుకేతులు బాగా ఇష్టపడుతుంటారు కాబట్టి. సో క్షణక్షణంలో సినిమాలో నటించింది రామ్ గోపాల్ వర్మ సినిమాలోనే, చాలా బాగా యాక్షన్ చేసింది. దేవుడు 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 ఇట్లా అంది. పాపం దేవుడు నిజంగానే దేవుడు తొందరగా తీసుకుపోవడానికి చాలా బాధేస్తుంది. ఇలాంటి టాలెంటెడ్ ఇంత అందం ఉన్న అమ్మాయి ఇంకా ఎన్నో ఉన్నాయి ఆమె చేయాల్సినవి, కానీ లైఫ్ టైం గ్రాఫ్లో మాత్రం నిజంగా చెప్తుంది 50 సంవత్సరాలకు మరణం లేదు, వేదిక నిమిషాల్లో కూడా లేదు అసలు. కానీ ఇది సహజ మరణం కాదని అందరికీ తెలుసు, ఎవరేం చెప్పలేరు. ఓకేనా, థ్యాంక్ యూ. లైఫ్ టైం గ్రాఫ్ మీది తెలుసుకోవాలనుకున్నప్పుడే మనకి ఈ నెల 31 వరకే ఆఫర్ ప్రైస్ ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే మన ఆఫీస్ ఉంటుంది. అప్పుడు మీరు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.